అందరికీ నమస్కారం. కాలా పహాడ్ ఇతని ప్రేమాయణం ఒక ప్రళయం. 16వ శతాబ్దంలో ఇతని పేరు చెప్తే ముస్లిం రాజులకు వెన్నులు వణుకు పుట్టేది, నిద్ర పట్టేది కాదు. ఇతనేమి రాజు కాదు, ఇతను ఒక బ్రాహ్మణ వ్యక్తి. ఇతని గురించి నేను ఆల్రెడీ మీరు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి అనేసి ఒక క్వశ్చన్ అయితే మీకు అందరికీ వదిలాను. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఇతని పేరు కాలా పహాడ్, కానీ ఇది అతనికి ఉన్న రెండవ పేరు. యాక్చువల్గా ఇతని పేరు రాజీవ్ లోచన్ రే. ఇతను ఒక బ్రాహ్మణుడు. కానీ ఇతని పుట్టిన పరిస్థితులు వీటన్నిటినీ పక్కన పెడితే ఇతని ఎదుగుదల ద్వారా, అతని యుద్ధ నైపుణ్యాలు, పరాక్రమం, అతని యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా కళింగ రాజ్యం సర్వ సైన్యాధ్యక్షుడిగా అయ్యారు. కాలా పహాడ్గా పేరు తెచ్చుకున్నారు. ఇతని పోరాడిన ప్రతి యుద్ధంలో కూడా విజయమే. 16వ శతాబ్దంలో కాలా పహాడ్గా ప్రసిద్ధి చెందిన రాజీవ్ లోచన్ రే కళింగరాజు గజపతి ముకుందదేవ ఆధ్వర్యంలో బలమైన సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు. కాలా పహాడ్ అంటే నల్లని కొండను సూచించేది. అతన్ని కాలా పహాడ్గా ఆ రాజ్య ప్రజలు పిలుచుకునేవాళ్ళు. అతనికి పెట్టుకున్న పేరు అతని యొక్క వీరత్వాన్ని, పరాక్రమాన్ని సూచించే విధంగా అతనికి ఆ పేరు పెట్టుకున్నారు. కానీ ఇతను చేసిన ఒక తప్పు వల్ల 16వ శతాబ్దంలో ఒరిస్సా తన అస్తిత్వాన్ని కోల్పోయింది. కళింగ రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ లోచన్ రే తను చేసిన తప్పు తెలుసుకొని తిరిగి హిందూ ధర్మంలోకి వస్తానంటే రానియకుండా ఉండడం వల్లనే మన కోణార్క్ సూర్య దేవాలయం, భువనేశ్వర్ లింగరాజ్ దేవాలయం, పూరి జగన్నాథ్ దేవాలయంతో పాటు పలు ముఖ్యమైన దేవాలయాలు ఎలా ధ్వంసమయ్యాయో, అలాగే మన రాజ్యాన్ని ఎలా కోల్పోయామో తెలుసుకుందాం. ఇంతటి గొప్ప వీరత్వం గల, పరాక్రమం కలిగిన నేత మతం మారి మన దేవాలయాలు ధ్వంసం చేశాడంటే నమ్మశక్యం కానే కాదు కదా. కానీ అదే నిజం. ఒరిస్సాలోని ప్రముఖ దేవాలయాలన్నింటినీ కూడా కూలగొట్టాడు. దానికి కారణం ఒక ముస్లిం యువతిని ప్రేమించి మతం మారడం, ఆ తరువాత జరిగిన తప్పు తెలుసుకుని తిరిగి స్వధర్మంలోకి వస్తానంటే మన వాళ్ళు అక్కున చేర్చుకోకపోవడం, ఆదరించకపోవడం. అసలు ఏం జరిగింది? ఎందుకు ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ముస్లింగా మారవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరి ప్లాన్ వల్ల ఇదంతా జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి మనం వెళ్ళి చూడాలి. ప్రస్తుతం బెంగాల్లోని హౌరా అండ్ హుబ్లీ జిల్లాలకు భూరిశ్రేష్ఠ రాజ్యానికి బలమైన పాలకుడుగా రుద్రనారాయణుడు ఉన్నారు. అతని ఆధిపత్యం ఎలా ఉండేదంటే బుర్వాన్, మిడ్నాపూర్ వరకు కూడా విస్తరించి ఉండేది. రుద్రనారాయణ తన రాజ్యంలోని దామోదర్ అండ్ రాన్ నదుల ఒడ్డున బలమైన నౌకాదళాన్ని వ్యాపింపజేసుకున్నారు. నౌకాదళాన్ని పటిష్ట చేయడం ద్వారా తన రాజ్యాన్ని బలపరుచుకున్నారు. ఢిల్లీలో బలమైన అక్బర్ నేతృత్వంలోని మొఘల్ సామ్రాజ్యం, అదేవిధంగా పొరుగున ఉన్న ఇస్లామిక్ పాలకులు తమ స్థానాలను బలోపేతం చేసుకున్నారు. ఇస్లామిక్ ఆక్రమణదారుల యొక్క బీభత్సం అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించింది. వ్యూహాత్మక ఎత్తుగడలతో భాగంగా రుద్రనారాయణ్ కళింగరాజుతో పొత్తుతో సులైమాన్ ఖరానీ పాలనలో గౌర్ పఠాన్ ఎదుర్కోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సులైమాన్ ఖరానీ నేతృత్వంలోని గౌర్ రాజ్యం బలపడింది. సులైమాన్ ఖరానీని అడ్డుకోవాల్సిన అవసరాన్ని రుద్రనారాయణన్ గ్రహించాడు. కళింగరాజు సహకారంతో ఎదుర్కోవాలి అనేసి అనుకున్నాడు. ముస్లిం రాజుల్ని ఎదుర్కోవడానికి పొత్తులు ప్రధానమని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1563లో సులైమాన్ ఖర్రానీ తన సోదరుడు తాజ్ ఖాన్ తరువాత గౌర్ అధిరోహించాడు. తాజ్ ఖాన్ ఒకప్పుడు షేర్షా సూరి దగ్గర ఉద్యోగి. బెంగాల్ నడిబొడ్డున ఖర్రానీకి మద్దతుగా నిలిచి ఖర్రానీ సామ్రాజ్యానికి పునాది వేశాడు ఇతను. సులైమాన్ ఖర్రానీ మొఘలులను సైతం వ్యతిరేకించాడు. బీహార్, బెంగాల్ అండ్ ఒరిస్సా వంటి పొరుగు ప్రాంతాలను లొంగ తీసుకోవడం ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించడం, అదేవిధంగా మొఘలులకు వ్యతిరేకంగా ధైర్యంగా యుద్ధం చేయడం. ఈ సాహసోపేతమైన ఈ దృక్పథాన్ని సాకారం చేసుకోవడానికి ఖర్రానీ ఇప్పటికే మొఘల్ ఆధిపత్యంలో ఉన్న పాలకులతో వ్యూహాత్మక పొత్తులకు కోరుకున్నాడు. ఢిల్లీ, ఔద్, గ్వాలియర్ అండ్ అలహాబాద్ నుండి వచ్చిన అనేక మంది ఆఫ్ఘన్లను ఈ ఖర్రానీతో బలమైన సంకీర్ణాన్ని
ఏర్పరచుకున్నాడు. ఈ భూరిశ్రేష్ఠ రాజ్యానికి దృఢమైన పాలకుడు రుద్రనారాయణుడు. సులైమాన్ ఖర్రానికి వ్యతిరేకంగా గజపతి ముకుందదేవ అండ్ తరువాత ఆ పొరుగున పాలకులతో వ్యూహాత్మకంగా కూటమిని ఏర్పాటు చేశాడు. అతని గొప్ప ప్రణాళికలు కార్యరూపం దాల్చడానికి ముందే సులైమాన్ ఖర్రానికి వ్యతిరేకంగా ముందస్తుగా దాడి చేయడం, ముకుందదేవ పాలనలోని ఒరిస్సా, బెంగాల్ అండ్ బీహార్ ప్రాంతాలపై తన ప్రభావాన్ని విస్తరించింది. ఈ సమయంలోనే ముకుందదేవ మిత్రపక్షాల వలల్లో చిక్కుకున్నాడు. 1565వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాడు. అక్బర్, ఖర్రానీ ఈ ఇద్దరూ కూడా తిరుగుబాటు స్వభావత వల్లనే ముందే ఊహించి ఆ ముప్పును అణిచివేయడానికే స్థానిక పాలకుల మద్దతును కోరాడు. కళింగ అండ్ భూరిశ్రేష్ఠ ఈ ఇద్దరు రాజ్యాల సంయుక్త దళాలు అయిన సులైమాన్ ఖర్రానీని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయని తెలుసుకున్న అక్బర్ ముకుందదేవ ఎత్తుగడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ భూరిశ్రేష్ఠ అండ్ కళింగ యొక్క ఈ మొత్తం సైన్యానికి నాయకత్వం వహించింది సర్వ సైన్యాధ్యక్షుడు యొక్క ప్రతిష్టాత్మక స్థానానికి ఎదిగిన కాలా పహాడ్. భీకర సంఘర్షణకు వేదికగా సిద్ధమైంది త్రిబేని. 1565లో బెంగాల్లోని హుగ్లీ ప్రాంతంలో ఉన్న త్రిబేని 3 శక్తివంతమైన యమున, గంగా అండ్ సరస్వతి నదుల సంగమం. కాలాపహాడ్ యొక్క తిరుగులేని నాయకత్వంలో మిత్ర రాజ్యాల దళాలు అసమానమైన ధైర్య సాహసాలను ప్రదర్శించాయి. సులైమాన్ ఖర్రానీ రాబోయే ఓటమిని ముందుగానే గుర్తించి యుద్ధరంగం నుండి పారిపోయాడు. ఈ గొప్ప విజయానికి గజపతి ముకుందదేవ సంతోషంతో ఉప్పొంగిపోయి కాలాపహాడ్కి సప్తగ్రామంపై పరిపాలనా నియంత్రణకి అప్పగించేశాడు. హుగ్లీ సమీపంలో బెంగాల్లో ఉన్న సప్తగ్రామం కళింగ రాజ్యంలోని భాగంగానే ఉంటుంది. ఈ కాలాపహాడ్ నాయకత్వానికి నిదర్శనమైన ఈ త్రివేణి విజయం గజపతి ముకుందదేవ చేత శాశ్వతంగా స్మరించబడుతూనే ఉండేది. ఈ విజయానికి గుర్తుగా గంగా ఒడ్డున ఉన్న త్రివేణిలో గజగిరి వద్ద ఒక ఘాటు వద్ద గర్వంగా ఉండేలాగా ఒక దేవాలయాన్ని కూడా నిర్మించాడు. త్రివేణి వద్ద జరిగిన భయంకరమైన యుద్ధం నేపథ్యంలో మిత్ర రాజ్యాల దళాలు అదేవిధంగా సులైమాన్ ఖర్రానీ మధ్య ఒక ఒప్పందం ద్వారా శాంతి ద్వారా చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ భూరిశ్రేష్ఠ రాజ్యానికి చెందిన రుద్రనారాయణుడు అక్బర్ ఆధిపత్యానికి తలొగ్గలేదు. ఎలాంటి పొత్తు కూడా పెట్టుకోలేదు. ఇది ఖర్రానీకి హాని కలిగించే విషయం. కొన్ని నెలల తర్వాత సులైమాన్ ఖర్రానీ ఈ భూరిశ్రేష్ఠపై తన దృష్టిని పెట్టాడు. కానీ రుద్రనారాయణ్ మరియు ఈ ముకుందదేవ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు. బెంగాల్ రాజ్యం కాలాపహాడ్ రూపంలో ఒక దృఢమైన రక్షకుడిని కలిగి ఉండడం వల్ల ఈ పరాక్రమశాలి కాలాపహాడ్ని ఎదిరించాలేమో అనుకున్నారు. రుద్రనారాయణ్ణి జయించాలనే ఖర్రానీ కోరిక సుదూర స్వప్నంలాగే మిగిలిపోయింది. ఆ సమయంలోనే సులైమాన్ ఖర్రానీ ఒక మోసపూరితమైన ప్రణాళికని రూపొందించుకున్నాడు. కాలాపహాడ్ యొక్క కీలక పాత్రను తెలుసుకున్న సులైమాన్ ఖర్రానీ అతను కాలాపహాడ్ను తన వైపుకు తిప్పుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ దౌత్య ప్రయత్నంలో విజయం రుద్రనారాయణపై మాత్రమే కాకుండా ముకుందదేవ అండ్ పొరుగున ఉండే రాజ్యాలపై కూడా పడుతుంది అనేసి ఆలోచించాడు. ఇది మొఘలులకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు వేదికను ఏర్పాటు చేస్తుంది అనుకున్నాడు. ఖర్రానీ తన స్వంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది అనుకున్నాడు. మొఘల్ ఆధిపత్యం అదేవిధంగా ప్రాంతీయ విరోధులు రెండింటినీ ధిక్కరించే రాజ్యాన్ని స్థాపించే గొప్ప అవకాశాన్ని ఖర్రానీ కలిగి ఉండడంతో పొత్తులు అదేవిధంగా ద్రోహులకు ప్రత్యామ్నాయాలు ప్రారంభించి కాలాపహాడ్ని సులైమాన్ ఖర్రానీ ఒక ఎత్తుగడ ద్వారా తన వైపుకు తిప్పుకున్నాడు సక్సెస్ఫుల్గా. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలోనే చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది. లెంత్ ఎక్కువయ్యే కొంది వీడియో ఎవరు కంప్లీట్గా చూడరు. ఈ కాలాపహాడ్ చేసిన పని ఏంటి అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలోనే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి చరిత్రని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇతను చేసిన తప్పు ఏంటి, దాని ద్వారా మన హిందూ సమాజం కోల్పోయింది ఏంటి, ఎన్ని దేవాలయాలు ఇతని చేతిలో నాశనం అయ్యాయి, ఎందుకు ఇతను వాటిని నాశనం చేయవలసి వచ్చింది, హిందూ సమాజం చేసిన తప్పుకి ఎవరు జవాబుదారీ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్లోని ప్రీవియస్ హిస్టరీ వీడియోస్ అన్ని చూసి కరెక్ట్గా చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై హింద్.